హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్తీ ఫార్మ్ ఫిట్నెస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది పెట్టింది ఎవరంటే క్యాండీ ఫ్రేజర్ అనమాట. క్యాండీ ఫ్రేజర్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రైమల్ బాడ్ అని ఉంటుంది, ద ప్రైమల్ బాడ్ అని ఉంటుంది. ఈమె స్పెషాలిటీ ఏంటంటే వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ విమెన్ ఇన్ ద వరల్డ్. సో చాలా హెల్తీగా అంటే ఈమె హిస్టరీ ఉంది. ఆమె హిస్టరీ ఏంటంటే ముందు చాలా అన్హెల్దీగా ఉండేది ఆమె. తర్వాత రీసెర్చ్ చేసి హెల్తీగా ఎలా మారాలని మారింది ఆమె. చాలా ఫిట్టెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్. ఈమె ఒక పోస్ట్ పెట్టింది అనమాట. ఏమని పెట్టింది అంటే చాలా ఇండియన్ కాంటెక్స్ట్కి చాలా యూస్ఫుల్. ఈమె వాళ్ళ కాంటెక్స్ట్లో పెట్టింది, బట్ మనము దీన్ని ఇండియన్ కాంటెక్స్ట్లో చూద్దాం. ఆమె ఏం చెప్తుందంటే ఆల్ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ గ్లూకోజ్. బ్రెడ్ ఆర్ స్నీకర్స్, సేమ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బ్లడ్ pertaining pretending one is better than other is like pretending your Honda is Ferrari because it's red. ఈమె ఏం చెప్తుందంటే మీరు బ్రెడ్ తీసుకున్న బ్రెడ్ అనేది ఎంత అన్హెల్దీనో, చాలామంది ఏమనుకుంటారు, సో బ్రెడ్ అనేది ఎంత అన్హెల్దీనో బ్రెడ్ హెల్దీయరు, అదేవిధంగా షుగర్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ అన్హెల్దీయర్ అనుకుంటారనమాట. కానీ ఈ రెండు ఈక్వల్ అని ఆమె చెప్తుంది. సో ఇది వాళ్ళ కాంటెక్స్లో. దీన్ని మన కాంటెక్స్లో ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఇది ఇండియన్ కాంటెక్స్కి వచ్చేటప్పటికి మనము దీన్ని 2 గ్రూప్స్గా విడగొడదాం. చాలామంది ఏం చేస్తారంటే షుగర్స్ అంటే ఏంటి, టేబుల్ షుగరు అంటే షుగర్ కేన్ నుంచి వచ్చే షుగరు, లేకపోతే జాగరి బెల్లము, లేకపోతే హనీ. ఓకే, చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ, దీంట్లో మనం చాలా వీడియోస్ చూసాం. దీంట్లో అంతా షుగర్స్ ఉంటాయి, ఇది మంచిది కాదు. చక్కెరలో కూడా మళ్ళీ నల్ల చక్కెర కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ అన్నీ ఒకటే, ఏది మంచిది కాదు. అదేవిధంగా జాగరి, కొంతమంది నల్ల బెల్లం మంచిది అంటారు, తెల్ల బెల్లం మంచిది అంటారు, తాటి బెల్లము, టెంకాయ బెల్లము, ఈత బెల్లము అన్నీ ఒకటే, అన్నిట్లో షుగర్ ఉంటుంది, ఇది కూడా మంచిది. అదేవిధంగా హనీలో కూడా షుగర్ ఉంటుంది అన్నమాట, ఇది కూడా మంచిది కాదని అందరికీ తెలిసిందే. చాలామంది ఏమనుకుంటారంటే సో రైస్ మంచిది, దీన్ని ఏమంటామంటే సీరియల్స్ అంటాం అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే రైస్ మంచిది, లేకపోతే కొర్రలు మంచివి, సద్దలు మంచివి, లేకపోతే జొన్నలు మంచివి అని డిఫరెంట్ ఒపీనియన్లో ఉంటారనమాట. కానీ మనకు ఈ షుగర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనము దీంట్లో ఏముంటుందంటే స్టార్చ్ అంటాం అనమాట. మనం తినే సీరియల్స్లో రైస్ కానీ వీట్ కానీ జొన్నలు కానీ సద్దలు కానీ మన అన్ని 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి చూసారు, మైనర్ మిల్లెట్స్, కొర్రలు, అండు కొర్రలు, అరిగెలు, సాములు, ఇవన్నిట్లో ఉండేది ఏంటంటే స్టార్చ్ అంటే ఏంటంటే ప్యాక్డ్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ ఇట్లా ప్యాక్ అయిపోయి ఉంటాయి, జామ్ ప్యాక్ అయిపోయి ఉంటాయి అనమాట. జామ్ ప్యాక్ అయిపోయేదాన్నే ఇది గ్లూకోజ్. ఓకే, ఈ షుగర్స్ అనేవి కూడా గ్లూకోజే, బట్ షుగర్స్లో ఎలా ఉంటుందంటే ప్యాక్ అయినవి, అవి సపరేట్గా ఉంటాయి అన్నమాట, ఇలా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి స్టార్చ్లో ఇవన్నీ ప్యాక్ అయిపోయినాయి, ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ప్యాక్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ సపరేట్గా ఉంటాయి. సో సపరేట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న వెంటనే ఇంటెస్టైన్లోంచి బ్లడ్లోకి ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే ఇది బాగా ప్యాక్ అయిపోయి ఉంటాయో, ప్యాక్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఫస్ట్ బ్రేక్ డౌన్ అయ్యి తర్వాత మీ బ్లడ్లోకి వస్తుంది అనమాట. కానీ ఫైనల్గా దీంట్లోంచి ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయో దీంట్లోంచి కూడా అన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. సో ఫైనల్గా ఏంటంటే ఇది మీకు 1 అవర్లో అబ్జర్వ్ అయిపోతే ఇది 2 అవర్స్ పట్టచ్చు. ఫైనల్గా జరిగేది ఏంటంటే ఇది తిన్నా గ్లూకోజే, ఇది తిన్నా గ్లూకోజే, ఇది అన్హెల్దీ అనమాట. సో అందుకు అదే ఆమె వర్జన్లో చెప్పింది. దీని వర్జన్లో ఏంటంటే సో మీరు ఇడ్లీ తిన్నా, లేకపోతే దోశ తిన్నా, లేకపోతే ఇంకా ఏదైనా టిఫిన్ తినండి, మొత్తం మనకు స్టార్చే ఉంటుంది. సో లేకపోతే చాక్లెట్లు తిన్నా, చాక్లెట్స్ తిన్నా, లేకపోతే కేక్స్ తిన్నా, ఐస్ క్రీమ్స్ తిన్నా దాంట్లో షుగర్ రూపంలో ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే ఇవి 2 అన్హెల్దీనే. సో ఇది గ్లూకోజ్ అనేది స్టార్చ్ ఫామ్లో ఉంటుంది. ఫైనల్గా మీకు టోటల్ గ్లైసిమిక్ లోడ్, దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటామంట. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి తక్కువ ఉండొచ్చు. ఓకే,
దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ దీనికి ఎక్కువ ఉండొచ్చు, కానీ గ్లైసెమిక్ లోడ్ ఫైనల్గా జరిగేది దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ అంతా అబ్జర్వ్ అయ్యి ఫ్యాట్ లాగా మారి అన్హెల్దీగా మారుతుంది, దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ కూడా మొత్తము ఫ్యాట్ లాగా మారి అన్హెల్దీగా ఉంటుంది. ఫైనల్ చెప్పేది ఏంటంటే గ్లూకోజ్ మనం షుగర్ని స్టార్చ్ రూపంలో తీసుకున్నా లేకపోతే ఫ్రీ ఫామ్లో తీసుకున్నా రెండు బాడీకి డ్యామేజింగ్ అనే ఆమె చెప్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో సీరియల్స్ అయినా మీరు డైరెక్ట్గా షుగర్ తీసుకున్నా ఫైనల్గా జరిగేది రెండు ఒకటే. ఏం జరుగుతుంది, ఇది లివర్లోకి వెళ్ళి కొలెస్ట్రాల్గా మారుతుంది, కొలెస్ట్రాల్గా మారి హార్ట్ బ్లాక్స్ వస్తాయి, ఇది ట్రైగ్లిజరైడ్స్గా మారుతుంది, ట్రైగ్లిజరైడ్స్గా మారి మీకు అబ్డామిన్లో కానీ స్కిన్ కింద కానీ డిపాజిట్ అయ్యి మీరు ఒబేస్గా తయారవుతారు. ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో డయాబెటీస్ కానీ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మీరు స్టార్చ్ రూపంలో తిన్నా లేకపోతే గ్లూకోజ్ రూపంలో తిన్నా దాని ఎఫెక్ట్ అనేది ఒకటే ఉంటుంది. థ్యాంక్ యూ.